ఎత్తి 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 ఎత్తిరా. హలో నమస్తే మా ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేము ఇక్కడికి పొలాలకి మందు కొట్టేదానికి వచ్చేటప్పుడు అయితే ఈ కాలాలు అనేది కొరమేన చేపలు చాలా మస్తుగా తాపడ్డాయి అనమాట. అప్పుడు ఫుల్గా ఉండే నీళ్ళు. ఇప్పుడంటే పొలాలు పండుదలకు వచ్చేలాకైతే ఈ కాలం అనేది తగ్గిందనమాట. మా కాలం దగ్గరికి వచ్చి రాగానే అయితే కొరమేన చేపలు తాపడ్డాయి. మా బావ అనేది లేట్ చేయకుండా కాలం అనేది అలానే పెట్టేసాడు అనమాట. తొలకరు అనేది పోతున్నాడు అనమాట. వీడియోని ఎక్కడా క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది, చాలా కామెడీగానే ఉంటుంది. మేము వాళ్ళ దగ్గర పెట్టింటే చేప ఒక దగ్గరికి వెళ్ళింది. ఒంట్లోకైతే వచ్చేసింది చేప. వాళ్ళకైతే బాట్లేదు, వెనక్కైతే వస్తుంది చేప అవుతుంది. ఆ సైజులో పడిపోను, కేజీకి 3 పడిపోతాయి. అడిగిపోయింది మళ్ళీ మెట్టాయి వల్ల పోయేది కష్టం ఉంది. చేప అయితే పాల వల్లకైతే చేప పళ్ళ చేప అయితే తోలి మొత్తానికి చేప అయితే వచ్చేసింది. ఫస్ట్ కొరమైన అయితే టేస్ట్ మా బావ అయితే ఒక చేప అయితే వెళ్ళిపోయింది. కొరమైన అది కూడా కొరమైన. ఫస్ట్ కొరమైన సక్సెస్ అయింది. అది రెండో కొరమైన టెలిఫోన్ దాంట్లో గెలిఫోన్ తప్పించుకొని అప్పుడు తోటి పెద్ద సైజులే, సరే సన్న సైజు లెక్కలే. కానీ ఒక చేప అయితే పట్టాం కొరమైన. ఇంకో చేప వద్దులేకి ఉంది, ఆ గుంట్లోకి ఉంది. ఇప్పుడు దానికి కూడా వాళ్ళైతే పెడుతున్నా మా బావ. ఇప్పుడు తూముల నుంచి మళ్ళీ లొద్దుకైతే వచ్చేసిన కొరమేనలో. ప్రతి వాళ్ళైతే సెట్ చేస్తాను మా పోతే. వాళ్ళ మీద తీసిపోతే బాగా కూర్చున్నారు దాన్ని. చేప తెలియదంట. నాకు తగిలిన సైజు వచ్చేసిందో రాలేదు. పెద్ద పోదు చిన్నది. అయితే ఒక చిన్న కొర మీద తగిలింది, పెద్ద కొర మీద అయితే ఉండాలి దీంట్లోనే. ఇక్కడైతే చేప పునుకోండి ఇదే సైజులు మొత్తం కాదండి. ఇదే సైజులు ఈసారి పెద్ద పాలు పెట్టేసాం. మేము ఆ నుంచి దిగి వస్తుంటే తూగుండి నుంచి మళ్ళీ ఈ పక్క అలాగే తెలిపినాయి మళ్ళీ కొరమేనలో. సరే మళ్ళీ తుంకి పెట్టేసి ఆ నుంచి తొలకు రాలా. మా బాధ చూడండి అందరూ వెళ్ళిపోండు.
నిదానంగా రా. అతను బాగానే పోతున్నాయిరా, బాగానే పోతున్నాయిరా. వాళ్ళని జరగని తెచ్చుకోరు కానీ మాదిరి కాక మాది తోడుకొని వచ్చి 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 సాలు వచ్చి ఫ్లాష్ బయట ఉంది. ఎదుగుతు రెండు చాక్లెట్ వచ్చి అనిపిస్తే మా సాయి చూసి అయితే దాని కూడా అయితే ఇంకా ఉన్నాయి కాలువలు పట్టాలు వేసినట్టు ఇవాళ సాయంకాలం దాకా పట్టిడే. అమ్మవాడు పని ఎత్తిరా ఇప్పుడు చేస్తా. నేను అక్కడికి వచ్చినప్పుడు రచ్చ చేయకుద్ది ఎట్లా అసలు రా మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తాయి. బాగా పెట్టుకో. వెళ్ళిపోద్ది కూరకైనా వస్తుంది. అదిగో మొక్కల నుంచి వెళ్ళిపోతున్నాయి. అది సైజు వెళ్ళిపోయినా పని చేసిన ఒక్కలని చెప్తున్నా. అయితే బయట పెట్టేసిన
వాళ్ళకి గమ్ముగా నువ్వు ఏముంటాయి అంటే అసలు పొలం ముడికొచ్చినప్పుడు సందడి దగ్గరికి కాళ్ళ పడితే కాళ్ళ మీద కూడా ఈసారి పెద్దవి ఉన్నాయి కొరమేళ్ళు. ఏందో తేడాగానే ఉంది ఇది. పైలట్ చూస్తారు పైలట్ ఇది కూడా వెళ్ళిపోలేదు చూసిందా పైలట్. నెలకా డబ్బులకే డబ్బులకైనా మనం పోయిన దాకా ఆడ ఉంటుంది రుద్రా. వదిలి వెనక్కి మేమైతే ఆడంగా ఈ చేపను అయితే వదిలేస్తున్నాం. మేము చాలా లేట్ అవుతుంది. మేమైతే చాలా దూరం అయితే వచ్చినాం. వీటికైతే వదిలేస్తుంది మేమైతే దాన్ని తీసుకున్నాను. ఒక్కరోజు చేప దడ పుట్టించిన ఇప్పుడు చెప్పు బాగా మళ్ళీ అడగొట్టండి ఎందుకు బాగా కలది రాత్రి ఫాలో అక్కడ భూములు వెనకే అంతే. కైలగ్గని ఎగిరిపోతాను కానీ చూడు ఎట్టొచ్చింది ఆడు ఎగిరొచ్చలా. చాలా వచ్చింది చేపలు. మూలళ్ళకి బనీ కాకైతే లాడి 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 పిల్ల అంటాం మేము వీటిని. ఆరుస్తే 2 అయితే పడ్డాయి. అది కూడా లైట్ తెలుసు లాడి పిల్ల. ఈ మూలేదా
ఫైనల్గా అయితే మేము ఆ కాలంలో చేపలు పట్టుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఎన్ని చేపలు పడ్డాయి అనేది మీకు చూపిస్తాం చూడండి. మొత్తానికి అయితే ఈరోజు అయితే బాగా మంచిగా ఆట జరిగింది ఆ కాలంలో. ఈరోజైతే మంచిగా ఆట అయితే జరిగింది. చేపలు అయితే అసలు పడతాయో పడవో అనుకున్నాం. అయితే అసలు మేము ఆ కాలంలో ఒకసారితో పట్టినాం అనమాట. ఈయన కొద్ది చేపలు మేము అప్పుడు పట్టిన చేపలు అయితే చాలా చేపలు అయితే పట్టేవాడ. కాకపోతే పోయినా కూడా చేపలు అయితే పడ్డాయి. సరే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తా, చేపలు పడతా. ఇంకా మరి బాయ్ అందరికీ.